జీవితాంతం మీరు మాతోనే ఉండాలి. అతను ఎవరితో తిరిగితే నీకేంటి? ఎందుకంత ఉక్రోషం? అన్నా వచ్చింది. మర్యాదగా చెప్తున్నాను, చైతి. చక్క వదులు, నీకే చెప్పేది. సూర్య, చెప్పండి అంకుల్, మీరు చెప్పండి. సూర్య, నీతో ఇంపార్టెంట్ విషయం ఒకటి మాట్లాడాలి. చెప్పండి అంకుల్, పర్లేదు. నా చొక్కా పట్టుకుంటావా? నీ చొక్కా కూడా పట్టుకుంటా. వద్దులే, ఆగు. జరుగు. నీకే చెప్పేది, ఆగమంటుంటే. తప్పకుండా. సూర్య, మనసులో ఏది దాచుకోకుండా ఓపెన్ గా మాట్లాడాలి. నువ్వు చెప్పే సమాధానం మీద 2 జీవితాలు ఆధారపడి ఉన్నాయి. ఆగు, లోపలికి రావద్దని చెప్పానా? నీకే చెప్పేది. తప్పుకో. అమ్మో, రే, ఈ ఇల్లెవరిది? మాది. ఇంకోసారి అడ్డుపడ్డావో. శ్రీప్రియ, అలా పైన కూర్చోకూడదు, లేకు. మర్యాదగా ఉండదు. నా సంగతి నీకు తెలీదు. నా గాని తిక్క రేగిందంటే. వద్దు, చొక్కా చిరిగిపోతుంది. నెమ్మదిగా వదులు, మరి అంత గట్టిగా పెట్టుకోకు. వద్దు శ్రీప్రియ. ప్లీజ్ వదులు. ఆగు. వదులు. నీకే చెప్పేది, ఆగు. శ్రీప్రియ, కొరకొద్దు. అంత మొరటుతనమా? శ్రీప్రియ, వదులు, కొరకొద్దు. అది సూర్య. సూర్య, సూర్య. అంకుల్, సారీ అంకుల్. ఆ పిచ్చిది, అదే శ్రీప్రియ వచ్చింది. గొడవ చేస్తుంది. ఏదో అడుగుతానన్నారు. ఇంతకీ శశి ఎలా ఉంది? ఒక్కదాన్ని పట్టించుకోకుండా వదిలేశాను. చాలా బాధగా ఉంది. నా మనసంతా అక్కడే ఉంది. ఏం చేయను, ఈ జన్మకింతే. అంతే, నీ జాతకమే అంత. ఎవ్వరు నిన్ను బాగు చేయలేరు. అర్థమైపోయింది. పెట్టేయ్. అంకుల్, అంకుల్. ఎందుకలా విసుక్కున్నారు? నేనేం తప్పు మాట్లాడానని? శశిరేఖ ఉన్నంతసేపు అసలు టాపిక్ కాకుండా ఆ అమ్మాయి గొడవే సరిపోయింది. శశి వెళ్ళిపోయాక ఎంత ఆపేక్షగా మాట్లాడినా ఏ లాభం? చా, మళ్ళీ శశికి ఏం సమాధానం చెప్పుకోవాలో. మా అమ్మకు చెప్పానంటే నీ పెళ్లి చేస్తుంది. అవునా? అయితే నేను రెడీ. నీదే ఆలస్యం. ఏంటి శ్రీప్రియ ఇది? పొద్దున గొడవేంటి? నా బాధ నీకు గొడవలా ఉందా? ఈ రోజు నా బర్త్డే. నీకు స్వీట్ పెట్టి వెళ్దామని వచ్చాను. చోట మూడంతా పాడు చేశాడు. అయ్యయ్యో, నీ బర్త్డేనా? సారీ. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. ఎరా, బుద్ధి లేదా? లోపల రాకుండా అడ్డం పడతావా? బర్త్డే రోజు బాధ పెడతావా? సో స్వీట్.
ఇదిగో రసగుల్లా నీకోసమే. ఆను ఆను ఆను. నాకు ఈ రోజు నా బర్త్డే కాదుగా, మరి ఏదోలో నీ దగ్గర రావాలని అబద్ధం చెప్పాను. బాయ్. ముద్దు నీకే, రసగుల్లా నీకేనా? అమ్మ డెసిషన్ కోసం ఇంతమంది ఆరాటంగా వెయిట్ చేస్తున్నారు. ఏం చేయబోతుందో ఏమో. కొడుకు ఎదురు తిరిగాడు కాబట్టి మృణాల్ని కాస్త దిగి రావచ్చు. డాక్యుమెంట్స్ మీద సైన్ పెట్టొచ్చు. సైన్ చెయ్యకపోతే మృణాలిని పరువే బజారున పడేలా చేస్తాను. కేసు వేసి తీరుతాను. పరువు పోతుంది అన్నా మృణాలిని భయపడదు. తనకి పరువు కంటే ఆస్తే ముఖ్యం. చచ్చిన సంతకం పెట్టదు. ఎవ్వరము హవేలీ వదిలి వెళ్లే పరిస్థితి రాకూడదు. అంతా అనుకున్నట్టే జరగాలి. ఆ మృణాల్ని అంతం చూడాలి. ఇంకా రావడం లేదేంటి? ఇంత చెప్పినా రావడం లేదేంటి? ఇంకా రాదేంటి? వస్తుంది.
రాకుండా ఎక్కడికి పోతుంది? ఇంతమందిని టెన్షన్ పెడుతుంది. చిచి, ఆ మృణాళిని కోసం వెయిట్ చేయటం ఇరిటేటింగ్ గా ఉంది. వెళ్ళి జుట్టు పట్టుకుని లాక్కు రావాలనుంది. మరి ఇంత టైం సెన్స్ లేకుండా ఉంది. వచ్చి ఏదో ఒక విషయం చెప్పాలి కదా. మావయ్య గారు, నేను వెళ్ళి పిలుచుకురానా? పిలుచుకురావడానికి ఇదేం పేరంటం కాదు. వెంట పడాల్సిన అవసరం లేదు. సందీప్, నువ్వు చెప్పిన టైం తనకి గుర్తుందంటావా? మతి మరుపా మదవా? అమ్మా 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 అమ్మాయి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేయడం ఏంటి సందీప్? రావాలి కదా. రాను అని చెప్పటానికే ఫోన్ చేసుంటుంది. సందీప్, మాట్లాడు. విషయం ఏంటో అడుగు. అందరు ఇక్కడ వెయిట్ చేస్తున్నారని చెప్పు. హలో నాన్న సందీప్, నేను నీతో కొంచెం మాట్లాడాలి. ఒకసారి నువ్వు నా రూమ్కి వస్తావా? ఏమంటోంది? నాతో మాట్లాడాలంట. తన గదిలోకి రమ్మంటుంది. రానని చెప్పు. సందీప్, మాట్లాడవేరా? అమ్మా, నీకోసం ఇక్కడ హాల్లో అందరం వెయిట్ చేస్తున్నాం. నేను వెయిట్ చేయమని చెప్పానా? అమ్మా నా గదిలోకి రా, మాట్లాడాలి. అమ్మా, నువ్వు వస్తేనే బాగుంటుంది. ప్లీజ్ నాన్న, ఒక్కసారి నీతో మాట్లాడిని. ఆ తర్వాత నువ్వు ఎలా చెప్తే అలా చేస్తానురా. ఎదురు చెప్పను, సరేనా? ఎరా, అంత శత్రువునైపోయానా? అమ్మన్రా, నేను పిలిస్తే కూడా నువ్వు రావా? సరే, వస్తున్నాను. ఒకసారి అమ్మ దగ్గరికి వెళ్ళొస్తాను. వీల్లేదు, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. మేము ఒప్పుకోం. అవును సందీప్, నువ్వు వెళ్ళొద్దు. మా అందరికంటే మీ అమ్మే మీకు ఎక్కువైతే వెళ్ళండి. నాన్నగారు. సందీప్, మా అందరి భయం వల్ల ఒకటే, నువ్వు మళ్ళీ మీ అమ్మ మాయలో పడిపోతావని, మృణాల్ని నిన్ను మాయ చేసి తన దారిలోకి తెచ్చుకుంటుందని, అందుకే నిన్ను రమ్మంటోంది అని. అలాంటి భయాలేమీ పెట్టుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను మా అమ్మని సపోర్ట్ చేయను. మీ అమ్మ పెద్ద జాదు, కిలాడి, నాటకాలాడుతుంది. ఎన్నిసార్లు చూడలేదు? రూపా, అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు.
ఆస్తి నీ పేర రాయడం తప్ప వేరే ఆప్షన్స్ కి నేను ఒప్పుకోను, కాంప్రమైజ్ కాను. అదే మాట ఫోన్లో మీ అమ్మకు చెప్పొచ్చు కదా, వెళ్ళడం ఎందుకు? అర్థం చేసుకోండి, ఇది చాలా సెన్సిటివ్ పాయింట్. పట్టు విడుపులుండాలి. మనకు కావాల్సింది ఆస్తి రూప పేరు మీద రాయడం. నేను వెళ్ళిన అదే చెప్తాను. నాన్నగారు, మీరైనా వీళ్ళకి చెప్పండి, నేను మాట మీద ఉంటాను, వెనక్కి తగ్గను. ఎవరికి ఈ విషయంలో నమ్మకం లేదు. మీ మీద మీకు నమ్మకం ఉంటే వెళ్ళండి. మావయ్య గారు, పట్టుకుని ఆపలేం కదా. చూద్దాం, మాట మీదే ఉంటానని చెప్తున్నారు కదా. ఐ స్వేర్, అమ్మని తీసుకురావడానికి వెళ్తున్నాను. ట్రస్ట్ మీ. మావయ్య గారు, అనవసరంగా అవకాశం ఇచ్చారు. ఆపిన ఆగేలా లేరు. అమ్మ మాట వింటున్నాడు, మీ మాట ఎందుకు వినడు? అడగాల్సింది మావయ్య గారు. అలా అడగడం పద్ధతి కాదు. చూస్తూ ఉండండి ఏం జరుగుతుందో. ఆ మృణాలని కొడుకుని బెదిరించటమో బతిమాలటమో చేస్తుంది. ప్లేట్ తిప్పేస్తాడు, వచ్చి వాళ్ళ అమ్మనే సపోర్ట్ చేస్తాడు. అదే కనుక జరిగితే మనం ఇక సందీప్ని పట్టించుకో అక్కర్లేదు. మన ప్లాన్ ప్రకారం వెళ్దాం, కోర్టులో కేసు ఫైల్ చేద్దాం, ఫైట్ చేద్దాం. మృణాల్ని తప్పించుకోలేదు, ఆస్తి రూప పేరు మీద రాయాల్సిందే, తప్పదు. ఏమంటారు రాజావారు? అనవసరంగా ఆశపడుతున్నానేమో. సందీప్ రాడు. ఏదైతే అదైంది, నేనే వెళ్తాను. రావేమో అనుకున్నాను. పిలవకుండా నువ్వే వస్తావేమో అనుకున్నాను. నా కొడుకుతో ఒక్కసారి పర్సనల్గా మాట్లాడాలి అనిపించింది. చాలా మాట్లాడేసుకున్నాం, ఇంకేం మిగిలింది? ఈ అమ్మ మిగిలింది. అమ్మ మనసులో బాధ మిగిలింది. కొడుకుతో చెప్పుకుంటే ఆ బాధ తీరుతుందేమో అన్న ఆశ మిగిలింది.
చెప్పుకునే అర్హత నాకు లేదా? నా బాధ తీర్చాల్సిన బాధ్యత నీకు లేదా? కొడుకుగా అదే ప్రశ్న నేను నిన్నడిగితే ఏం సమాధానం చెప్తావు? తల్లిగా, భార్యగా, అత్తగా, నానమ్మగా నీ బాధ్యతల్ని సిన్సియర్గా నిర్వహించావా? నీ గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పు. హవేలీలో అందరూ నీ వల్ల బాధపడేవాళ్లే, కన్నీళ్లు పెట్టుకునేవాళ్లే, గుండెలో నీ మీద కసి పెంచుకున్నవాళ్లే. సందీప్, నీక్కూడా ఈ అమ్మ మీదంత కసుందా? తెలుసుకొని ఏం చేస్తావు? కసితో కాకుండా జాలితో నా మాటలు వినమని రిక్వెస్ట్ చేస్తున్నాను. అమ్మా, జాలి అనే మాట ఒకటి ఉంటుందని నీకు తెలుసా? ఆ మాట అర్థమేంటో నీకు తెలుసా? స్ట్రేంజ్, ఆశ్చర్యంగా ఉంది. సందీప్ ప్లీజ్ రా, గతాన్ని తవ్వొద్దు. అదెలా కుదురుతుందమ్మా? గతమేగా మన మధ్య ప్రస్తుతం ఉన్న సమస్య. ఆ సమస్యనే నిన్ను పరిష్కరించమని అడుగుతున్నాన్రా. ప్రస్తుతం ఆ సమస్య నా ఒక్కడిది కాదు, హవేలీలో అందరిది. నా వరకు నీతోనే సంబంధం. సమస్యకి ఆ సంబంధానికి సంబంధం లేదు.